హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము సమ్మర్లో చిన్న ట్రిప్ వేసుకున్నాము. ఏ ప్లేస్కి వెళ్ళామో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా 5 o'clock డిఎంయు ట్రైన్కి వెళ్ళాలి, బట్ ఈరోజు డిలేలో ఉంది. అందుకే మేము వైజాగ్ నుంచి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాము. దానికి అందుకోవాలంటే మేము కంపల్సరిగా అక్కడ 11:30 లోపల ఉండాలి. అందుకే మేము ట్రైన్ కోసం వెయిట్ చేయకుండా బస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేము ఎక్కాల్సిన బస్ అయితే ఎక్కేసాము. ప్రజెంట్ తగరపు వలసలో ఉన్నాము. అదేంటోనండి, నా చిన్నప్పటి నుంచి కార్ ఎక్కినా బస్ ఎక్కినా కంపల్సరిగా వామిటింగ్స్ అనేవి వస్తాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు జర్నీ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కార్లో బస్సులో జర్నీ చేసినా కంపల్సరిగా నిమ్మకాయలు పట్టుకుంటాను వామిటింగ్స్ రాకుండా ఉండడానికి. నాకేనా మీలో ఎంతమందికి ఈ విధంగా జరుగుతుందో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం 10:30కి. మా ట్రైన్కి 1 hour ఇంకా ఉంది. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా పట్లు పడుతున్నాడు మా బాబు. దాన్ని తొయ్యడానికి అసలు వాడి వల్ల కావట్లేదు, బట్ ట్రై చేస్తున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు ఎలా ముందుకు తొయ్యాలా అని. ఒక్క క్షణం కుదురుగా ఉండదు. మేము వెళ్ళాల్సిన ట్రైన్కి అయితే ఎక్కేసాము. మేము ఏ సీట్ వచ్చినా చాలు, ఎవరు విండో వైపు ఉంటే వాళ్ళకి పర్మిషన్ అడిగి కంపల్సరీగా మా బాబుకి విండో సీట్ అనేది ఇవ్వాలి. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ట్రైన్లో. ఇప్పుడైతే మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా బాబు వెంట్రుకలు తీయించి అమ్మవారి దర్శనం చేసుకొని మరుసటి రోజు వేరే చోటుకైతే వెళ్ళాలి. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాలి. అందుకే ఫాస్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ట్రైన్ దిగిపోయిన వెంటనే ర్యాపిడో బుక్ చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ వర్షం అయితే పడుతుంది. ఇది ప్రకాశం బ్యారేజ్. వాటర్ అయితే నిలిపివేశారు. లాస్ట్ ఇయర్ మేము వచ్చేటప్పటికైతే వాటర్ రిలీజ్ చేశారు. అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంత బాగా మన అమరావతి అని రాసున్నారు. ప్రతి ఊర్లో ఈ విధంగా రాస్తున్నారు. చాలా బాగుంది చూడ్డానికి. వర్షం చూసారా ఏ విధంగా పడుతుందో. అమ్మవారి దగ్గరకు అయితే వచ్చేసాము. ఫస్ట్ మా బాబుకి వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మా బాబు అయితే అర్థమైపోయింది నా వెంట్రుకలు తీసేస్తారనేసి. ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఒకవైపు కడుగుతుంటే ఏడుస్తూనే ఉన్నాడు. పాపం అతనైతే చాలా ఓపికతో చేశాడు. చిన్నపిల్లాడు కదా, బ్లేడ్ తెగిపోద్దని భయంతో చాలా నెమ్మదిగా నిదానంగా చేశారు. మొహం మీద కానీ తల మీద కానీ చెయ్యి వేస్తే అస్సలు ఊరుకోడు. అలాంటిది గుండు చేయిస్తున్నాము. ఎలా ఏడుస్తున్నాడో. గుండు అయిపోయిన తర్వాత ఇక్కడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇది కొత్తగా పెట్టారు. ఎలా ఉన్నాడో చూడండి గుండులో. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఆ అమ్మవారికి నమస్కరించి అంతా మంచి జరగాలి తల్లి అని కోరుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే విజయవాడలో బీసెంట్ రోడ్డు ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక జాతరలా జరుగుతుంది ఆ రోడ్డు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. విజయవాడ వచ్చామంటే కంపల్సరిగా కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాము. టైం ఉంటే బీసెంట్ రోడ్డుకి విజిట్ చేస్తాము. ఇక్కడ చూసారా రోడ్డు పక్కన ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారో. చాలా బాగుంది. విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్సే. ఆ ట్రాఫిక్ దాటిపోయామంటే చాలు మన వెన్యూకి రీచ్ అయిపోయినట్టే. ఇక్కడైతే వెళ్తున్నాము. చూసారా లైటింగ్స్తో ఎంత బాగుందో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగడమే. ఇక్కడ ఒక షాప్కి అయితే వెళ్ళాము బ్యాగ్స్ తీసుకుందామని. అక్కడున్న టాలీ బ్యాగ్ తీసుకొని ఆడుకుంటున్నాడు. ఆ ఓనర్ అయితే చూస్తున్నాడు. అలాగే ఏంటి బాబు బ్యాగులు తీసుకుని ఆడుకుంటున్నాడు అన్నట్టు బ్యాగ్ అయితే తీసుకొని మళ్ళీ టైం అయిపోతుందని ఇంటికైతే వెళ్ళిపోయాము.
నెక్స్ట్ డే ఏఎన్యూకి వెళ్తున్నాము. ఎందుకంటే ఏపీ సెట్ ఈవెంట్స్ ఉన్నాయని అయితే ఏఎన్యూకి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ బస్కి అయితే వెళ్తున్నాము. నాతో పాటు చాలామంది ఈవెంట్స్కి వచ్చారు. నా ఈవెంట్స్కి మా బాబు మా వారు వస్తున్నారు. పాపం వాడికి 4:30కే లేపేసాము. ఇది కృష్ణా రివర్, ఇప్పుడైతే వాటర్ లేదు, లేకపోతే చాలా ఫ్లోగా వస్తుంది, చాలా ఎక్కువే వాటర్ ఉంటుంది. ఏఎన్యూకి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ గేటు, అక్కడే హైవే దగ్గరే బస్ ఆపేశారు. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే, కిందికి వచ్చేయడమే ఏఎన్యూ. ఇది 4 times రావడం ఏఎన్యూకి. ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన వెంటనే రిటర్న్లో ఇక్కడైతే ఫ్రూట్ షాప్ ఉందని ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నాము. చాలామంది జనాలు వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. ఇక్కడ చూసారా ఏ విధంగా ఆడుకుంటున్నాడో, పాపం వాడికి ఇబ్బంది పెట్టేశాము. నా ఈవెంట్స్కి మా బాబు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, అలాగే ఫ్రెండ్స్తో బాగానే ఆడుకున్నాడు. నెక్స్ట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతి ట్రైన్కి అయితే వెళ్ళాలని త్వరగా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ట్రైన్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి ఎస్వియు యూనివర్సిటీకి వెళ్ళాము. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చిన్న వర్క్ ఉందని అయితే వచ్చాము. చూసారా ఎస్వియు ఎంత బాగుందో. ఈ లొకేషన్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీ తిరుపతికి వెళ్ళి చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఆ నైట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి నెల్లూరులో నైట్ స్టే చేసి మరుసటి మార్నింగ్ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూసాడు ఇక్కడ 6 ప్యాక్ చూపిస్తున్నాడు మా బాబు. రైల్వే స్టేషన్లో అయితే ప్రజెంట్ ఉన్నాము. ఏసీ బోగి అయితే రిజర్వేషన్ చేసుకున్నాము మా బాబు కోసం కేవలం. ఎందుకంటే వచ్చేటప్పుడు నార్మల్ బోగీలో వస్తుంటే వాడు విండో పక్కన నిల్చొని ఆ ఎండకి బాగా తగిలి నైట్ అంతా ఫుల్ ఫీవరు. అందుకే రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ బోగి వీడి కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేసి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే వీడి హెల్త్ కంటే మాకు ఏటి ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ ఒక పాప ఉంటే వాడు దగ్గరికి వెళ్తున్నా కానీ వాడు పట్టించుకోవట్లేదు, తోసేస్తున్నాడు. వాడు మట్టుకు వాడే ఆడుకుంటున్నాడు. వాడు ఆ పాప వెళ్ళిపోతుంటే వాడు వెనకాలే వెళ్తున్నాడు. కానీ ఆ పాప దగ్గరకు వస్తుంటే మాత్రం తోసేస్తున్నాడు. చూడండి అసలు ఏమి అంటిపట్టినట్టు, వాడిష్టం వాడదన్నట్టు. అసలు మేము శ్రీకాకుళం నుంచి విజయవాడ నుంచి తిరుపతి నుంచి నెల్లూరు నుంచి మళ్ళీ శ్రీకాకుళం. ఇది మా సమ్మర్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్పులో మాకు అవసరమైన వర్క్లన్నీ అయిపోయాయి. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. అన్నీ త్వరగానే చేసుకుంటున్నాము. ఎందుకంటే June 12న స్కూల్స్ రీఓపెనింగ్. నేను 2 days ముందే వెళ్ళిపోవాలి. అందుకే స్పీడ్గా ఎక్కడ ఒక రోజు ఉండకుండా పాపం ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక 2-4 days కూడా ఉండకుండా వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. విండో పక్కన మిర్రర్ రాదేంటని కొడుతున్నాడు. ఇదేనండి మా ట్రిప్పు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.